లోకంబునకై గోడు చెందే కదా, పాడు లోకంబునకై గోడు చెందే కదా. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. నా చేతులు చేసినట్టి దోషంబోలే కదా, నా చేతులు చేసినట్టి దోషంబోలే కదా. నా రాజు చేతులలో ఘోరంబు శీలలు, నా రాజు చేతులలో ఘోరంబు శీలలు. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. దురితాంబు తలపులే పరమ గురుని శిరముపై, దురితాంబు తలపులే పరమ గురుని శిరముపై. నెనరు లేక మొత్తెనయో ముల్ల కిరీటమై, నెనరు లేక మొత్తెనయో ముల్ల కిరీటమై. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. పరుగెత్తి పాదములో చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములో చేసిన పాపంబులు. పరమ రక్షకుని పాదములలో నా మేకులు, పరమ రక్షకుని పాదములలో నా మేకులు. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. పాపేష్ట తోడగోడు నాదు చెడ్డ పడకలే, పాపేష్ట తోడగోడు నాదు చెడ్డ పడకలే. పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు, పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. రోజుకో తిరిగి వస్తుంది మరి. హలో హలో, ఇంతవరకు ఎందుకు రాలేదు? మంచిది, ప్రార్థన చేసుకుందాం. అందరూ తళ్ళు వంచి కళ్ళు మూసుకుంటుండగా సుశీలమ్మ ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థన లేఖించుదాం. వచ్చిందా? నాగేశ్వరరావు గారు చేస్తారు. అందరము ప్రార్థన లేఖించుదాం. ఓ దేవా, ఓ దేవా, ఓ దేవా, ఓ తండ్రి, ఓ తండ్రి, ఓ తండ్రి, ఓ యేసునైనా, యేసునైనా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, మా దేవా, మా దేవా, మా దయగల తండ్రి, మా ప్రేమగల తండ్రి, మా కృప కలిగిన మా దేవా. నాయనా, మమ్మల్ని రాత్రి అంతా నాయనా ఎలాంటి సైతాన్ శోధన లేకుండా, ఎలాంటి ఇరుకిబ్బంది రాకుండా, ఏ ఆపదలు రాకుండా మమ్మల్ని కాపాడి నైనా సంపూర్ణమైన నిద్ర ఇచ్చి సజీవ సంఖ్యలోంచి ఏకుజామున మేలు కొలిపి నైనా నీ బంగారు ఆలయానికి నడిపించి నైనా మోకరించి మొరపెట్టుకునే భాగ్యం దయచేసినందుకు నీ బంగారి పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా మా సంఘ కాపరి, మా దైవసేవకుడు ఏమైతే చెప్తాడో నాయనా
మేము చెవులే పెట్టుకొని నాయన మా హృదయాలలో పెట్టుకొని మారు మనసు కలగజేయి తండ్రి. గొప్ప దేవా, మేము ఎన్ని దినాలు శ్రమ దినాలు నైనా పోయిన శ్రమ దినాల నుంచి ఇంతవరకు నాయన మమ్మల్ని కాపాడి నాయన ఎంత మంచిగా కాపాడుతున్నాయన. ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి గడియలో నైనా నీ కాపల మాకు ఎంతో బాగా కాపాడుతుంది తండ్రి. నైనా ప్రతి బిడ్డని నైనా పాశ్రమ్మను నైనా సంఘ పెద్దలను నైనా స్త్రీలను పురుషులను నైనా కాపాడి నైనా సేవ చేసిన ప్రతి బిడ్డకు నైనా నువ్వు మంచి జ్ఞానం దయచేసి అయినా ప్రతి బిడ్డ అయినా పాస్టర్లు అయితేనేమి నాయన, పాస్టర్ సార్ అయితేనేమి, సంఘ పెద్దలు అయితేనేమి, స్త్రీలు అయితేనేమి, పురుషులు అయితేనేమి, బాలికలు అయితేనేమి, ప్రతి బిడ్డనైనా మోకరించి నైనా నీకు ఎంతో భయము భక్తులతో నైనా మొరపెట్టుకొని నీకు లోపడి తిరిగే బిడ్డలుగా దయచేయి తండ్రి. ప్రతి కుటుంబమునైనా దేవా దేవా అని మొరపెట్టుకునే భాగ్యం దయచేయి దేవా. దేవా, గొప్ప దేవా, అన్నిటికీ నువ్వే కాపాడి, నువ్వే రక్షించి, నువ్వే తోడుండి, నువ్వే నడిపిస్తావని ప్రభు అయిన యేసుక్రీస్తు బీద బిడ్డని ప్రతిమాలు వేడుకుంటాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియాంక వార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. మరునాడు వారు బేతేనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. దేవుని పరిశుద్ధాత్మను దీవించును. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం. వారు మద్దమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలోకి భవించుదాం. రాత్రి అంతా సుక్కటి నిద్రించిన దేవానికి స్థుతులు స్తోత్రం నైనా. నైనా తండ్రి ఉదయ కాలం నైనా నీ అలకరపుచ్చిన వాక్యాన్సరి నడుచుకున్న భాగం దయచేయమని అడుగుతున్నాను. నీకు స్థుతి స్తోత్రం చేసిందేవా. అవునైనా సర్వాధికాల సర్వశక్తిమంతుడ పరిశుద్ధుడ నీ పాదములకు స్థుతి స్తోత్రం చేసిందేవా. అవును తండ్రి, నీ తీర్పు దగ్గరకు వచ్చింది ప్రభు. మేము నైనా నిన్ను ధ్యానించ కృపించినందుకు నీ వేలాది కోట్లాటి వందనాలు తండ్రి. అవునైనా కొన్ని శ్రమల గురించి ఈ శ్రమల వరకు మనం కాపాడి రక్షించి పోషించి ఆరోగ్యం ఇచ్చిన దేవా నీకే స్థుతులు స్తోత్రం నైనా. ఇక్కడ చేయన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని అడుగుతున్నాను నైనా. దైవశేకుడు ఈ వాక్యం చెప్తా వాక్యాన్ని నడుచుకునే భాగ్యం దయచేయనైనా. ఈ నగల సేవలు గ్రహించమని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినముల నుండి మనము వాక్య ధ్యానాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాము. మరి మనం ఇప్పుడు చివరి దినాలలో ఉన్నాము కనుక మరి మన జీవితంలో ఏదైనా ఇంకను తొలగించుకోలేని స్థితిలో ఉన్నట్లయితే, మరి మన జీవితంలో ఇంకేదైనా మనము మార్పు చెందలేని స్థితిలో ఉన్నట్లయితే, మరి ఇప్పటి నుండైనాను మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చూడండి, నిన్నటి దినం నేర్చుకున్నాము. యేసు ప్రభుల వారు యెరూషలేముకు వచ్చినప్పుడు వారు ఆయనని ఒక రాజుగా గుర్తించి, మరి ఏ విలువ లేనటువంటి మరి గాడిద పిల్లకు ఒక మరి గుర్తింపును ఇచ్చి
ఇచ్చిన విషయం గురించి మనము చూస్తూ ఉంటున్నాము. అలా జరిగిన సందర్భంలో నుండి మరి ఆ దినమున అది అంతా జరిగినప్పుడు మరి యేసు ప్రభుల వారు మందిరానికి వెళ్తారు. అక్కడ మందిరానికి వెళ్ళి చూసినప్పుడు అదంతా ఒక వ్యాపారం చేసేదానిగా కనబడుచు మరి ఆ మందిరంలో క్రయ విక్రయములు అంటే అన్ని తప్పిదములు చేస్తూ వ్యాపారాలు చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు మరి దాన్ని శుద్ధి చేయాలని ఉంటాడు. కానీ మరి అప్పుడు సాయంకాలం అయినప్పుడు మరి ఆయన యెరూషలేము నుండి మరి బేతనియా ప్రాంతానికి వెళ్ళుచున్నట్లు మనము చూస్తూ ఉంటున్నాము. అంటే ఆదివారపు దినమున ఆ కార్యమును చేసి మరి సాయంకాలం అయినందున ఆయన యెరూషలేము బేతనియా ప్రాంతానికి వెళ్తూ ఉంటున్నాడు. చూడండి 12వ వచనంలో చూద్దాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుండి 14 వరకు చూసుకున్నట్లయితే, మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని చెట్టుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయో కనబడలేదు. ఏలి అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, అందుకాయన ఇక మీదట ఎన్నటికి నేను ఈ పండ్లు ఎవరునూ తినకుందురుగా కానీ చెప్పించెను. చూడండి, ఇక్కడ బెతనియా ప్రాంతంలో నుండి మరి సాయంకాల సమయమున యెరూషలేము నుండి బెతనియా ప్రాంతానికి వచ్చాడు. బెతనియాకు వచ్చి మరి ఉదయకాల సమయమున బెతనియా నుండి మళ్ళీ యెరూషలేముకి వెళ్తున్నాడు. అటువంటి సమయంలో మరి అతను వెళుచున్న ఆ ప్రయాణంలో తను మరి ఆ కాలంలో అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మరి ఏదో గాడిదలు అలాంటివే కానీ మరి బండ్లు అలాంటివి లేవు కదా. మరి అలా వెళ్తున్న సమయంలో యేసు ప్రభుల వారికి ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు మరి చూస్తూ ఉంటున్నప్పుడు ఒక పక్కన అంజూరపు చెట్టు కనబడింది. అది పచ్చగా కనబడినప్పుడు అక్కడ దాని పండ్లు అయినా తిని మరి ఆకలి తీర్చుకోవచ్చని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ చెట్టులో పండ్లు లేవు. చెట్టు మాత్రం పచ్చగా కనబడుతుంది కానీ పండ్లు లేవు. మరి దాని ప్రత్యేకత ఏంటంటే చెట్టు పచ్చగా ఉంటే ఖచ్చితంగా దానికి పండ్లు ఉంటాయి. దాని పండ్లు కాస్తేనే చెట్టు పచ్చగా కనబడుతుంది, లేదంటే అది ఆకులతో ఉండదు. మరి ఆకులతో ఉండి పచ్చగా కనిపిస్తుంది కనుక మరి పండ్లు ఖచ్చితంగా ఉంటాయి అనేసి అక్కడికి వెళ్ళి మరి ఆశతో మరి ఆకలి తీర్చుకుందామని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పండ్లేమి కనబడనందున అతను ఆ చెట్టును శపించాడు. ఏమనంటే, ఇంకెప్పుడు నీవు పండ్లు కాయకుందువుగా కానీ పళ్ళు ఎవరును తినకుందురుగా కానీ అక్కడ శపించాడు. అలా శపించిన సందర్భంలో శిష్యులు చూచి శపించిన విషయాన్ని శిష్యులు కూడా చూస్తూ ఉంటున్నారు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యూదుల ప్రకారము యూదులకి ఒక ఉపమాన రీతిగా ఒలివ చెట్లను బట్టి మరి ఈ రకరకాల చెట్లను ద్రాక్ష చెట్లను బట్టి వారికి ఒక ఆత్మీయమైన పాఠాన్ని చెప్తూ ఉండేవాడు యేసు ప్రభుల వారు. మరి ఆ తీగకు అంటుకట్టబడి ఉంటే మీరు నా తీగకు చెట్టుకు ఎలాగో అంటుకట్టబడి ఉంటుందో అప్పుడు అది ఎలాగైతే ఫలిస్తూ ఉంటుందో అదే విధముగా నాకు కూడా మీరు అంటుకట్టబడి ఉంటే మీరు కూడా ఫలిస్తారు అనే విధముగా అనేక రకాలలో మరి ద్రాక్ష చెట్లను గూర్చి ఆయన ఉపమాన రీతిగా చెప్పుచూ వస్తూ ఉంటున్నాడు. మరి ఇప్పుడు కూడా చూడండి, ఆ అంజూరపు చెట్టు పచ్చిగా కనబడింది కానీ అక్కడ పండ్లేమీ కనబడలేదు. అతను వెళ్ళేసరికి అక్కడ ఏమీ లేకపోయేసరికి దాన్ని శపించేశాడు. అలా శపించేసిన తర్వాత తిరుగు ప్రయాణమే వెళుచున్నప్పుడు మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి మళ్ళా యెరూషలేముకు వెళ్ళి మరి అక్కడ ఆ మందిరంను క్రయ విక్రయములు చేయించు. చూడండి 15వ వచనంలో చూస్తే, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చి బల్లలను గువ్వలను వారి పీటలను పడద్రోసి
దేవాలయం నుండి ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. చూడండి, అతను బెతనియా నుండి మరలా యెరూషలేముకు వెళ్ళుచున్న ప్రయాణంలో ఆ చెట్టును ఆయన ఆకలి కొనినందున ఆ చెట్టును అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పళ్ళేమి కనబడనందున దాన్ని చెప్పించి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మరి ఆ మందిరాన్ని ఒక వ్యాపార గృహముగా మార్చి మరి వారు వ్యాపారం చేసేదానిగా దాన్ని చేసి మరి వారి ఇష్టానుసారముగా చేస్తూ మరి రూకలు అమ్మేవారుగాను మరి వారు తగిన వారి వ్యాపారాన్ని కొనసాగిస్తూ చేస్తూ ఉన్నట్టు క్రమంలో మరి యేసు ప్రభుల వారు అక్కడికి వెళ్ళి ఆ మందిరాన్ని శుద్ధి చేసి అక్కడ ఉన్న వారు అమ్ముచున్న ఆ రూకలను మరి వారు చేయించిన ఆ క్రయ విక్రయములను వారు చేయించిన చెడు కార్యములను అన్నిటినీ త్రోసివేసి అక్కడి నుండి అన్నిటినీ తీసివేసి మరి మందిరాన్ని శుద్ధిపరిచినట్లుగా చూస్తూ ఉంటాము. మరి దినమున ఆయన 2 కార్యాలను చేస్తూ ఉంటాడు. ఇక్కడైతే చెట్టును శపించాడు, మరి ఇక్కడ మందిరాన్ని శుద్ధి చేసి మరి అలా చేస్తూ ఉంటున్న సమయంలో మనము కింది వచనంలో చూసినట్లయితే 16-17 వచనంలో చూద్దాము. దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయపడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఈ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగూ సంహరించుదుమా అని సమయము చూచుచూ ఉండిరి. అయితే ఆయన నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడుట మీరు చూడలేదా? మీరు వినలేదా? ఎందుకు ఈ మందిరాన్ని విధముగా చేస్తూ ఉంటున్నారు? మరి అన్యజనులందరికీ మరి ఎరగని వారందరికీ నా మందిరానికి వస్తే వారికి మరి స్వస్థత కలుగుచూ ఉంటుంది అని చెప్పుచూ వస్తూ ఉంటున్నాడు. మరి మనము మత్తయి సువార్తలో గమనించినట్లయితే మందిరాన్ని శుభ్రము చేసి మందిరాన్ని మరి పవిత్రపరిచిన తర్వాత అక్కడ మరి గుడ్డివారు వాళ్ళు ఉంటున్నప్పుడు వారిని స్వస్థపరిచిన విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాము. చూడండి, ఇవి చేసి మరలా తిరుగు ప్రయాణమై ఆ రోజు సాయంకాలం అయినందున ఆ పట్టణంలో నుండి మరలా బయలుదేరుచు వస్తూ మరలా చూడండి, మనము 20వ వచనాన్ని చదివినట్లయితే అదే అధ్యాయము 20వ వచనము. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వ్రేలు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని అతనితో చెప్పెను. చూడండి, అక్కడికి మరి బెతనియా ప్రాంతం నుండి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళుచున్నప్పుడు ఆ అంజూరపు చెట్టును శపించాడు పళ్ళేమీ కనబడనందున. మరి అక్కడ ఆ క్రయ విక్రయములు చేయి వారిని గద్దించి మీరు విధముగా జీవించండి అనేసి ఆ మందిరాన్ని శుద్ధి చేసి అక్కడ నుండి మరలా తిరుగు ప్రయాణమే వస్తూ ఉంటున్నప్పుడు మరి అక్కడికి మరి బెతనియా ఆ ప్రాంతానికి వచ్చేసరికి మరలా చూడండి తెల్లవారిపోయింది. అక్కడ సాయంకాలం అయిపోయింది. మరలా ప్రొద్దున వారు వస్తున్న సమయంలో మరి అంజూరపు చెట్టు ఎండి పోయి ఉండుట వారు చూశారు. మరి శిష్యులలో పేతురు అంటూ ఉన్నాడు, ప్రభువా, మీరు చెప్పించిన చెట్టు మరి వ్రేళ్ళ నుండి ఎండిపోయి ఉన్నది, మరి చూడండి అని వారు అంటూ ఉంటున్నప్పుడు ప్రభుల వారు అంటారు అక్కడ చూడండి 22వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్ముని ఎడల వాడు చెప్పున్నది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలా చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు అంటారు, మీరు విశ్వాసం ఉంచి ఏదైతే మీరు చేస్తూ ఉంటారో, ఏదైతే మీరు అడుగుచూ ఉంటారో దాన్ని మీరు పొందుకుంటారు అని వారికి చెప్పుచూ వస్తూ ఉంటున్నాడు.
మీరు అడుగుచున్న దానిలో ఏమాత్రము సందేహించకూడదని చెప్పుచూ వస్తూ ఉంటున్నాడు. మరి మన ఆధ్యాత్మిక జీవితానికి మరి దీన్ని మలుచుకున్నట్లయితే మరి చెట్టు పచ్చగా కనిపించి తను పండు కాయలేదు, మరి శపించబడింది. మరి ఎందుకు? మరి అది ద్రాక్ష పళ్ళు కాసే సమయం కాకపోయినందున కూడా మరి ప్రభుల వారికి తెలుసు కదా, మరి ఎందుకు శపించాడు అని ప్రశ్న మనకు రావచ్చు. చూడండి, మన జీవితాలకు మలుచుకున్నట్లయితే మరి మనము ఆత్మీయ జీవితంలో ఎంతో బలపడినట్లుగాను, మరి ఎంతో మనం భక్తి చేస్తున్నట్లుగాను, మరి ఎంతో మనము ఆయనకు లోబడి ఉన్నట్లుగాను ప్రవర్తిస్తూ ఆయన సన్నిధికి వచ్చేవారముగా, ఆయనను ప్రార్థించేవారముగా, ఆయనను ఆరాధించేవారముగా మనము ఎంతో భక్తి చేస్తున్నట్లుగా పైకి కనబడుచు ఉంటున్నాము. కానీ మన జీవితము ఫలించుటలేదు, మన జీవితంలో ఫలాలు లేవు. పైకి పచ్చగానే కనబడుతున్నాము, పైకి భక్తి పరులుగానే కనబడుతున్నాము, కానీ మన జీవితంలో ఫలాలు లేవు. మనము కనిపించిన ఆ పచ్చదనానికి తగిన ఫలితము మనలో లేదు. మరి మేము ఫలించటలేదు అనుకుంటాము. నేను ప్రార్థనకు వస్తున్నాను, మరి నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను, మరి దేవుని సన్నిధికి వస్తున్నాను, మరి నేను ఎందుకు నా కార్యములను చూడట్లేదు, మరి నేను ఎందుకు ఫలించట్లేదు అని అనుకుంటూ ఉంటున్నాము. కానీ చూడండి, మనము మరి దేవుని ఎందుకు వస్తూ ఉంటున్నాము, కానీ ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాము. కనుకనే ఆయన చెప్పిన మాటల ప్రకారము ఉండలేకపోతున్నాము, అందుకనే మనము ఫలించలేకపోతూ ఉంటున్నాము. అనుకుంటున్నాము నేను పచ్చగానే ఉన్నాను, నేను ఫలిస్తున్నాను అని అనుకుంటున్నాము, కానీ పచ్చగానే కనబడుతూ ఉంటున్నాము, కానీ నీలో ఫలములు లేవు. ఫలము లేనందున నీవు ఎండిపోయిన స్థితిలోనే ఉంటున్నావు. అందుకే నువ్వు ఫలించలేకపోతున్నావు. అందుకే నువ్వు ఏది అయితే ఆశిస్తున్నావో దాన్ని పొందుకోలేకపోతూ ఉంటున్నావు. చూడండి, అందుకని ఇకనైనాను మనము మన జీవితాలను మార్చుకొని మనము ఫలించే వారముగా ఉండాలి. మనము పైకి చూపించే భక్తి మాత్రమే కాదు, కానీ మన క్రియలలోనూ, మరి మన చూపుల్లోనూ, మన మాటల్లోనూ మనము ఒక ఫలించే వారముగా ఉండాలి. మనల్ని చూస్తే అమ్మో వీళ్ళు చాలా భక్తిగా ఉంటారు, వీళ్ళు చాలా భక్తిపరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళ దగ్గరికి ఎటువంటి చెడు కార్యాలు తీసుకువెళ్ళకూడదు, వీరితో ఇలాగ మాట్లాడకూడదు అనేటటువంటి మనస్తత్వము, అనేటటువంటి భక్తిపరమైన మార్గమును, అటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనము ఎండిపోయిన స్థితిలో ఉండకుండా పచ్చిగా ఫలించే స్థితిలో ఉంటాము. అప్పుడు మన దగ్గరకు ప్రభుల వారు వచ్చినప్పుడు, మన యొద్ద ఫలములు కనబడినప్పుడు మనల్ని చూసి ఆయన ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఇంకనూ అధికంగా ఫలములు ఇవ్వడానికి ఆయన ఆశిస్తూ ఉంటాడు. మరి ఎంతో ఆశతో మరి 40 రోజులు మనం ఉపవాసం చేస్తూ ఆయన సన్నిధికి ఒక భక్తితో, ఒక భావముతో ఆయన సన్నిధికి వస్తూ ఉంటున్నాము. మరి మనం ఎంతవరకు ఫలించాము? పచ్చగా కనబడుతూ ఆయన సన్నిధికి వస్తున్నాము, కానీ మరి మన ఆత్మీయ జీవితంలో మనం ఫలిస్తున్నామా? ఆయన మన యొద్దకు వచ్చి వెతికినప్పుడు మన యొద్ద ఫలములు కనబడతాయా? లేదు, నేను ఇంకా ఫలించటలేదు, నేను ఇంకా ఆత్మీయ జీవితంలో ఫలించటలేదు అని ఒకవేళ అనుకున్నట్లయితే మరి ఇక్కడ నుండి మనం ఫలించే వారముగా ఉందాము. అది చూడండి, మరి యేసు ప్రభుల వాళ్ళు అడిగినప్పుడు, ఆ పేతురు అడిగినప్పుడు మీరు విశ్వాసంతో నన్ను అడగాలి, విశ్వాసంతో అడగాలి. మరి మీ విశ్వాసంలో ఎటువంటి సందేహం లేకుండా మీరు అడిగినప్పుడు దాన్ని పొందుకుంటారు. మనం పచ్చగా కనపడుచున్నాము, మనలో ఫలములు లేవు అంటే మనము విశ్వాసంతో ఆయన సన్నిధిలో అడిగే వారముగా ఉండాలి, సందేహించకూడదు. ఇక్కడ అంటారు, మీరు కొండను ఎత్తి అక్కడున్న నదుల్లో పాడేయమని అడిగినప్పుడు కూడా అది పడుతుంది. ఎప్పుడు అంటే నీ విశ్వాసంలో సందేహం ఉండకూడదు. నువ్వు సందేహించకుండా ఏదైతే అడుగుతావో అది నీవు పొందుకుంటావు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. చూడండి, రక్తస్రావము గల స్త్రీ మరి ఆయన చెంగును ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతాను అని అనుకొని విశ్వాసంలో సందేహం లేకుండా అదే విశ్వాసంతో వెళ్ళి చెంగునే ముట్టుకుంది. ఆ చెంగులో ఏముంది? ఆయననే నన్ను ముట్టాలి, ఆయన నన్ను ముడితేనే నేను స్వస్థపరచబడతాను కదా అని అనుకుందా? అనుకోలేదు. వస్త్రం ముడితే బాగుపడతాను అని అనుకోలేదు. ఆమె విశ్వాసంలో సందేహములు లేకుండా ఆయన చెంగును ముట్టినా చాలు నేను స్వస్థపరచబడతాను అనేసి ఆయన వస్త్రపు చెంగును చిన్న ఒక దాన్ని ముట్టేసి తను స్వస్థపరచబడింది.
అంటే చూడండి, మనము అడిగే దానిలో మనం ఏదైతే పొందుకోవాలని ఆశిస్తూ ఉంటున్నామో, మనం ఏదైతే ఫలించాలని అనుకుంటూ ఉంటున్నామో, మరి ఈ 40 దినముల ప్రయాస వ్యర్థము కాకుండా మరి మనము పచ్చగా కనబడటమే కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో మనము ఫలించేవారముగా ఉండాలి. మనము ఎప్పుడైతే ఫలించేవారముగా ఉంటామో అప్పుడు ఇంకనూ మనం ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ మరి ఇంకనూ మనము కార్యాలను చూడగలుగుతూ ఉంటాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మనము ఇదివరకైతే మరి ఎటువంటి జీవితాన్ని జీవించాము, మరి ఫలించే జీవితాన్ని జీవించామా, మరి ఇతరులకు కనబడినట్లుగా భక్తిపరమైన మార్గాన్ని చూపిస్తూ మరి లోపల మరి ఎటువంటి ఆత్మకార్యములు లేకుండా, మరి లోపల ఎటువంటి భక్తి లేకుండా, మరి లోపల ఎటువంటి వాక్యాన్ని ఉద్దేశించిన ప్రవర్తన మనలో లేకుండా ఉండినట్లయితే ఇక నుండైనను మన జీవితాలను, మన నడవడికను, మన మాట తీరును మార్చుకొని మరి పైకి భక్తి కనిపించడమే కాదు, కానీ లోపల కూడా మనము ఫలించే వారముగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము దేవుని నుండి ఏదైతే ఆశిస్తూ ఉంటున్నామో అది మనము పొందుకుంటూ ఉంటాము. అప్పుడు దేవుడు కూడా మనల్ని ఇంకా ఫలించే వారముగా, మరి ఎండిపోయిన స్థితిలో ఉండకుండా ఇంకా పచ్చగా చిగురించే స్థితిలో ఉండుటకు, ఇంకా మీరు ఎక్కువగా ఫలించే స్థితిలో ఉండుటకు దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. కనుక మన జీవితాలను మార్చుకుందాము. ఇటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాలని, ఆయన సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ఈరోజు రేపు మరియు ఎల్లుండి ఈ 3 రోజులు కూడా సాయంకాలమున మరి కుటుంబ ఆశీర్వాద కూడికలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా మనం కొనసాగిస్తూ ఉన్నాం. అందరూ కూడా తప్పకుండా రండి, కలిసి ప్రభువుని అడుగుదాం, ప్రార్థించుదాం, అనేక అంశముల కొరకు మొరపెడదాం, దేవుని మాటలు విందాం, సంతోషంతో దేవుని సన్నిధిలో గడిపి ఈ 3 రోజులు గట్టిగా యాకోబు ఏ రీతిగా ప్రభు పాదాలు పట్టుకున్నాడో ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదాం. మన కుటుంబాల క్షేమం కొరకు, బిడ్డల క్షేమం కొరకు, సంఘక్షేమం కొరకు, మన బంధుమిత్రుల క్షేమం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీ వ్యక్తిగత సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ఐక్యతాభావముతో కుటుంబ సమేతంగా, బంధుమిత్ర సమేతముగా మీతో పాటు అనేకులను తీసుకురావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా సాయంకాలం 6 గంటలకే 6:30 అట్లా చీకటి పడడంతో ప్రారంభించబడుతుంది. 9 గంటల వరకు అందరూ సకాలంలో రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన ఈ నీ ప్రియ ప్రజలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చి భద్రపరిచి నీ కృపలో వర్ధలింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, చేరువచ్చిన వారికి ఏ విధమైన కష్టములు, నష్టములు, వ్యాధి బాధలు, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయో యేసు నామమున తీర్చండి. మరి విశేషముగా మరి నీ కృపను బట్టి నీ చిత్తము చొప్పున మేము ఏర్పాటు చేసుకున్న ఈ 3 రోజుల కుటుంబ ఆశీర్వాద కూడికలను దీవించండి. ప్రతి కుటుంబం కొరకు మేము మొరపెడుచుంటుండగా మా ప్రభువా, ప్రతి కుటుంబంలో ఉన్న లోటుపాటులు, అవదొడుకులు, సైతాను క్రియలను దూరపరిచి బిడ్డల భవిష్యత్తులను ఆశీర్వదించి సమస్తమును సానుకూలపరచండి. మా ప్రభువా, మరి 40 రోజుల ఈ ప్రయాస, మా ప్రార్థనలు, మా ప్రభువా, మరి వాక్యము, మా ప్రభువా, ఈ మా ప్రయాసలు ఏవి వ్యర్థము కాకుండా ఏదో ఒక రీతిగా నీ నుండి ఈ 3 దినాల్లో, ఈ చివరి 3 రోజుల్లో గొప్ప కార్యాలని ప్రియబిడ్డలు పొందుకున్నట్లుగా మా ప్రభువా, మరి ఘనమైన కార్యాలు జరిగించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి సాయంకాల కూటంలో చక్కటి సందేశమును సిద్ధపరచండి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మా జీవితాలను మీకు సమర్పించుకొనుచుండగా నీ కృప దయచేయండి.
నీ సన్నిధిలో నీళ్లు కృమ్మరించినట్లుగా మా బాధలు కృమ్మరించి, మా అవసరతలను కృమ్మరించి, మా ప్రభు సన్నిధిలో మొరపెట్టుకునే కృపలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎన్నో అంశాల కొరకు ప్రార్థన చేయాలి. నీ కృప దయచేయండి, మమ్మల్ని బలపరచండి, విశ్వాసమందు స్థిరపరచండి. ఈ కార్యక్రమాలను నీ నామానికి మహిమకరముగా జరిగించండి. మరి యవన బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. మరి ఈ వారమంతా ఈ భారభరితమైనటువంటి పరిచర్యను ఇంకా నమ్మకంగా కొనసాగించుటకు వారి శరీరములను బలపరచండి, మనసులను స్థిరపరచండి, ఆత్మలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. రీతిగా మీరు కృప చూపించి సహాయం చేసి మహిమ పొందమని సందేశం అందించిన దాసురాలను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా, మేము కూడా మరి ఇదిగో మీరు అనుగ్రహించిన ఈ మందిరములో ఏ విధమైన చెడుతనమునకు మా ప్రభు వ్యాపారం లాంటి పరిస్థితులకు స్థానం ఇయ్యక మందిరాన్ని శుద్ధీకరించే స్థితిగతులను కలిగి ఉండుటకు కృప చూపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అదే విధముగా మా ప్రభు మా జీవితాలు ఎల్లప్పుడూ పచ్చగా ఫలించే విధముగా ఉండునట్లుగా కృప చూపించమని, అంజూరపు చెట్టు వలె శాపానికి గురి కాకుండా దీవెనకు గురి అయి బ్రతికే భాగ్యమును దయచేయాలని వేడుకొనుచున్నాం. దినమంతట్లో నీ ప్రియబిడ్డలు చేస్తున్న ప్రతి పని పాటలు తోడుగా ఉండి కష్టార్థములను ఆశీర్వదించండి. కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, క్షేమను దయచేసి సంఘ సరిహద్దులను విశాలపరిచి చేరువచ్చిన నీ ప్రియ ప్రజలందరినీ దీవించమని, ముఖ్యంగా ఈ 3 రోజులు మా ప్రభు ప్రత్యేకించి ఎవరైతే ఉపవాసం ఉంటూ ఉన్నారో, నీ కార్యాలు రుచి చూడాలని ఉపవాస దీక్షలో పాల్గొంటున్నారో వారెల్లరిని ఆశీర్వదించి ఘనమైన కార్యాలు జరుగునట్లు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యముకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా అనుసలను క్షమించిన ప్రకారం మీరు మనకు క్షమించము, మమ్మల్ని శోధనలకు తేకాకినుడు తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమునివే నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మీకన్యని సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఐరారోగ్యములు, శాంతి, సమాధానములు ఆసక్తితో ప్రభు సముఖములో చేరడం మీ కెల్లరకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడుండి నడిపించునుగాక. ఆమేన్.